పలకనామాకే పంచ అన్నట్లుగా వైల్డ్ కార్డ్ వర్సెస్ ఓల్డ్ కంటెస్టెంట్స్ మధ్యన పోటీగా నామినేషన్ జరిగిపోతూ ఉంది. ఓల్డ్ కంటెస్టెంట్స్ కి స్పెషల్ పవర్ దొరికేసింది. ఆ వైల్డ్ కార్డ్స్ కి అంత బెనిఫిట్స్ ఎలా ఇస్తాం? అందుకే వైల్డ్ కార్డ్స్ లో ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. ఓల్డ్ కంటెస్టెంట్స్ ఆలోచించుకుని నామినేట్ చేసుకోండి అని చెప్పేసరికి ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ వైల్డ్ కార్డ్ లో ఎవరు పవర్ఫుల్, ఎవరిని నామినేట్ చేస్తే మనం సేఫ్ గా ఉండొచ్చు అనే డిస్కషన్స్ అయితే మొదలు పెట్టేశారు. అయితే ఇక్కడ ఎవరిని నామినేట్ చేశారనేది పెద్ద ట్విస్ట్ అనే చెప్పుకోవచ్చు. నామినేషన్ ప్రాసెస్ హరితేజ నుండి మొదలవుతుంది. హరితేజ, టేస్టీ తేజ, మెహబూబ్, అవినాష్, రోహిణి, గంగవ్వ, గౌతమ్ కృష్ణ, నైని, పావని ఇలా హౌస్ లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉండగా ఇక వైల్డ్ కార్డ్స్ లో ఇద్దరు అయితే వెళ్ళిపోవడానికి నామినేట్ అవ్వాల్సి ఉంటుంది. ఇది మాత్రమే ట్విస్ట్ కాదు. ఇక హౌస్ మేట్స్ కి సంబంధించిన ఫొటోస్ అన్ని వరుసగా పెట్టి మీరు నామినేట్ చేయాలనుకున్న కంటెస్టెంట్ పైన దండేసి నామినేట్ చేయాలంటూ చెప్పుకుంటూ వచ్చేస్తారు. ఈ నామినేషన్ ప్రాసెస్ వేరే లెక్కలో ఉంది కదా. మరి ఈ నామినేషన్ లో ఎంతమంది నామినేట్ అవుతారనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ చేయండి.